ఏసీ బిల్స్ పెడతాం సార్, అది కావాలి సార్. అలాగే మనకి 165 సెంటర్స్ దగ్గర కూడా బందోబస్తు అనేది అలాగే రీజనల్ ఈ స్క్వాడ్ టీమ్స్లో మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సీనియర్ చికెన్ పాక్స్ కేసెస్ ఏమైనా వస్తాయి కూడా వాటిని ఐసోలేట్ చేసి సెపరేట్గా జెరాక్స్ సెంటర్స్ కానీ ఇంటర్నెట్ సెంటర్స్ కానీ విదిన్ రేడియస్ ఆఫ్ 100 మీటర్స్ క్లోజ్డ్ కంటైనర్ వెహికల్స్ ఒకటి మనకి బీటీసీ గారు ప్రొవైడ్ చేయాలి సార్. అలాగే స్క్వాడ్ ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్స్ మనం సపోర్ట్ సో ఇది దిస్ ఇస్ ద సపోర్ట్ రిక్వైర్మెంట్ ఆపాస్ ఎగ్జామ్స్ సార్. మనకి ఆపాస్ సెంటర్స్ అనేవి ప్రత్యేకంగా లేవు సార్. క్లోజ్డ్ కంటైనర్ వెహికల్స్ ఒకటి మనకి బీటీసీ గారు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎస్సీ అకాడమిక్ క్యాంప్లో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా ఈ కాన్వెన్షన్ మెటీరియల్ ఎగ్జామ్ అంతా అయిన తర్వాత సార్ ఆ మెటీరియల్ అంతా తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ బుక్లో 65 సెంటర్స్లో మనకి పారామెడికల్ స్టాఫ్ కాస్ట్ కూడా వాళ్ళు టికెట్ ఇస్తున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి యూ హ్యావ్ టు ప్లే మేజర్ రోల్ కోఆర్డినేటింగ్ అవర్ ది స్క్వాడ్ కానీ తర్వాత 144 ఇవ్వడానికి కానీ తహసీల్దార్స్ వాళ్ళందరినీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. సో పంచాయతీరాజ్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ అక్కడ ఆల్మోస్ట్ అక్కడ లోకల్లో ఉన్న స్కూల్స్లో వాటర్ అండ్ శానిటేషన్ ఇవన్నీ కూడా ఆయన చూసుకోవాలి. దాన్ని ఎనీవే ఆయన మీటింగ్ రాలేదు, బహుశా ట్యాక్స్ కలెక్షన్ బయటకు పోయినట్టున్నాడు సార్, మీరు కూడా పిలిపించి మాట్లాడండి. సో మాట్లాడితే సరిపోతుంది. తర్వాత మనకి ట్రెజరీ నుంచి యాజ్ రెగ్యులర్గా మనం ఏదైతే అటెండ్ చేస్తామో కంటైనర్స్ అవన్నీ కూడా మీరు ప్రాపర్గా చేయండి. సో దాంతో మనకి ఏమీ ఇష్యూస్ ఉండవు. సో ఇప్పుడు ఒకసారి ఎస్సీ ఏపీసీపీడీసీఏలో పవర్ ఫెయిల్యూర్ ఇచ్చేదంటే ఎగ్జామ్ జరుగుతున్నప్పుడే చాలా ఎక్కువ ఎండలు గట్రా ఉంటాయి కాబట్టి సార్, సో పవర్ ఫెయిల్యూర్ లేకుండా చూసుకుంటే వాళ్ళకి కంఫర్ట్గా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి కింద లెవెల్ వరకు కూడా ఈ సెంటర్స్ అనే లిస్ట్ ఉంది. 156 సెంటర్స్ అనేవి ఉన్నాయి. 165 సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి త్వరగా వెరిఫై చేయించేసేసి అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అవి కానీ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే ముందు రెక్టిఫై చేసుకుంటే చేస్తే సరిపోతుంది. మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి నో ఇష్యూ. నాకు ఒకసారి చెక్ చేయించేసాను సరిపోతుంది. అదే పవర్ కట్స్ లేకుండా జస్ట్ మనకు అర్థంకి అందుకూరు నుంచి వచ్చే ఎక్స్ట్రా సెంటర్స్ మనమే చూసుకోవాలి. వాటి బందోబస్తు ఒకటి రిక్వెస్ట్ చేశారు సార్, మిగతానే వాళ్ళు చూసుకుంటారు. అడ్మినిస్ట్రేటర్ బందోబస్తు స్క్వాడ్ టీమ్స్ కూడా వాళ్ళు చూసుకుంటారు సార్. కేవలం బందోబస్తు అటెండెన్స్ మొత్తం 30 సార్. అంటే కందుకూరులో 16 సార్, అర్థంకి 165 includes అర్థంకి కందుకూరు లేదు సార్. మార్కాపురం ప్రకాశం కలిపి 165 సార్. ఇవి కాకుండా 16 కందుకూరు సార్, 14 సార్. వీటికి బందోబస్తు అటెండెన్స్ అట్లాగే పోలీస్ స్టేషన్స్ స్టోరేజ్, ఈ కాల్ రూట్స్ సంబంధించి పెట్రోలింగ్ టీమ్స్, తర్వాత ఎనీవే ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర కూడా బందోబస్తు అనిపిస్తారు. ఈ జెరాక్స్ సెంటర్స్ కూడా ఆల్రెడీ మనం ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ వాళ్ళందరికీ నోటీసెస్ సర్వ్ చేసి వాళ్ళ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యి 1 hour 2 hours 1.5 hour తర్వాత వాళ్ళు ఓపెన్ చేసేటట్టు మనం ఇన్సిస్ట్ చేస్తున్నాము. ఇవి ఏదైతే మేడం చెప్పారు ఇవన్నీ కూడా దానికి తగ్గట్టుగా ఫ్లయింగ్ స్పాట్స్ కూడా మా వాళ్ళని ఇస్తాం. కాన్ఫరెన్షన్ మీటింగ్ కూడా మనకి 10వ తారీఖున వస్తున్నాం సార్. దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ మనకి వెరీ నెక్స్ట్ డే 11వ తారీఖున అన్ని 38 పోలీస్ స్టేషన్స్లో దీన్ని భద్రపరచడం జరుగుతుంది సార్. సో ఎక్కువ మేజర్ కోఆర్డినేషన్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించి రావాలి సార్. ఈ డిపార్ట్మెంట్ మనకి 10th వచ్చే మెటీరియల్ మనము సెట్ 1 అంటాం సార్. దాన్ని మనం యూజువల్గా ఉపయోగించే పేపర్ కూడా సెట్ 1 సార్. ఆ సెట్ 1 పేపర్ని వాడతాం. సెట్ 2 అనేది ఎక్కడైనా వేరే చోట ఏదైనా జిల్లాలో ఒక లీకేజ్ అనేది జరిగితే సెట్ 2 వాడడానికి స్టేట్ ఆఫీస్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి 10వ తారీఖు వచ్చే మెటీరియల్ మనం 11వ తారీఖున రూట్ ఆఫీసర్స్ ద్వారా అక్కడ పోలీస్ స్టేషన్స్లో భద్రపరచడం జరుగుతుంది సార్. అలాగే సెట్ 2 పేపర్ మనకు 11 వస్తుంది సార్. 12వ తారీఖున మనము రూట్ ఆఫీసర్స్ ద్వారా పోలీస్ స్టేషన్స్లో ట్రంక్ బాక్సెస్ పెట్టుకొని సపరేట్గా డివైస్గా చేసుకొని పెట్టడం జరుగుతుంది సార్. సో మనకి సంబంధించిన చీఫ్లు డిఓలు అందరూ 165 సెంటర్లు కూడా చీఫ్లు డిఓలు కూడా ఏర్పాటు చేస్తాము. వాళ్ళందరికీ నేను ఓరియంటేషన్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది సార్. వాళ్ళు ఎలా కండక్ట్ చేయడానికి ఇన్విజిలేషన్ ఆర్డర్స్ అవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా స్టేట్ ఆఫీస్ నుంచి జనరేట్ చేస్తున్నారు సార్, సిఎస్సి పోర్టల్ నుంచి. సో ముఖ్యంగా సార్ మనకి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏం కావాలంటే సార్, మనకి స్పాట్ వెలిషన్ క్యాంప్గా డిఆర్ఆర్ఎన్ స్కూల్ని ఐడెంటిఫై చేసి పైకి ఇవ్వడం జరిగింది సార్. అక్కడ 10వ తారీఖు నుంచి మనకి రౌండ్ క్లాక్
ఆర్మ్ గార్డ్ అనేది మనకి తప్పనిసరిగా కావాలి సార్. ఎందుకంటే 10వ తారీఖున మనకి మెటీరియల్ ఫస్ట్ స్పెల్ వస్తుంది, సెకండ్ స్పెల్, కాబట్టి అక్కడ ఆర్మ్ గార్డ్ అనేది మనకి ఎస్ఎస్సి రిజల్ట్స్ అనౌన్స్ చేసే వరకు కూడా ఈ ఆర్మ్ గార్డ్ అనేది మనకి కావాలి సార్.